నిఫ్టీ 50 ఈ పేరు వినగానే మనలో చాలామందికి స్టాక్ మార్కెట్ గుర్తొస్తుంది కదా. కాని అదొక నంబర్ మాత్రమే కాదు, అదొక కథ, మన దేశ ఆర్థిక వ్యవస్థ కథ. సో ఈరోజు మనం ఆ కథలోకి కాస్త లోతుగా వెళ్దాం, దాని వెనుకున్న అస్సలు మ్యాటర్ ఏంటో చూద్దాం. రెడీనా? లెట్స్ స్టార్ట్. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. ఇది కేవలం గీతలు, నంబర్లు కాదు. ఇది మన ఎకానమీ ప్రయాణం. ఇందులో ఎన్నో విజయాలున్నాయి, కొన్ని పతనాలున్నాయి, కోట్లు సంపాదించిన వాళ్ల కథలు, అన్నీ కోల్పోయిన వాళ్ల వ్యధలు, అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. ప్రతి స్పైక్, ప్రతి డిప్ దానికో కథ ఉంటుంది. సరే, ఇంతకీ ఈ ప్రయాణాన్ని నడిపించే రూల్స్ ఏంటో చూద్దామా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ నిఫ్టీ 50 ఏంటి? దీన్నందరూ మార్కెట్ బ్యారోమీటర్ అంటుంటారు గదా, ఎందుకు? ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ 50 అనేది మన దేశంలో అతి పెద్ద, అత్యంత ముఖ్యమైన 50 కంపెనీల పర్ఫార్మెన్స్కి ఒక అద్దం లాంటిది. ఇది పైకి వెళుతోందంటే మార్కెట్ మూడ్ బాగున్నట్టు, ఎకానమీ పరుగులు పెడుతున్నట్టు. అదే కిందకొస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతోందని అర్థం. అందుకే దీన్ని మార్కెట్ హెల్త్కి ఒక చెక్ పాయింట్లా చూస్తారు. అయితే ఈ టాప్ 50 కంపెనీలను ఎలా సెలెక్ట్ చేస్తారు? వాళ్లకు నచ్చిన వాళ్ళని తీసుకుంటారా? అస్సలు కాదు. దీనికో పక్కా ప్రాసెస్ ఉంది. అవేంటంటే, ఆ కంపెనీలు చాలా పెద్దవిగా ఉండాలి, వాటి షేర్లు సులభంగా కొనడానికి, అమ్మడానికి వీలుగా ఉండాలి. దీన్నే లిక్విడిటీ అంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తారు. ఫ్రీ ఫ్లోట్ అంటే ఏంటంటే, పబ్లిక్లో ట్రేడ్ అవుతున్న షేర్ల మొత్తం విలువనమాట. ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ లిస్ట్ని మళ్లీ చెక్ చేస్తారు. సో ఎప్పుడూ లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ కంపెనీలే ఇందులో ఉంటాయన్నమాట. ఓకే, నిఫ్టీ 50 అనే మ్యాప్ మన చేతికొచ్చింది. ఇప్పుడు ఆ మ్యాప్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురయ్యే వాతావరణం గురించి మాట్లాడదాం. అదేనండి, మార్కెట్ యొక్క ఎత్తు పల్లాలు, అంటే వొలటాలిటీ గురించి. ఈ 2 చిత్రాల్ని గమనించండి. మొదటిది మనకు బాగా తెలిసిన ప్రైస్ చార్ట్. చూడ్డానికో ప్రశాంతమైన నది ప్రవాహంలా ఉంది కదా. కాని రెండోది చూడండి, అదే లాగ్ రిటర్న్స్ చార్ట్. ఎనలిస్టులు వాడేదిదే. ఇది రోజువారీగా మార్కెట్లో వచ్చే ప్రతి చిన్న మార్పుని కూడా భూతద్దంలో చూపిస్తుంది. చూడండి ఎంత అలజడిగా ఉందో. మార్కెట్ అసలు స్వరూపం, ఆ రోజువారీ కల్లోలం ఇక్కడే మనకు బయటపడుతుంది. మనం ఇందాక చూసిన ఆ అలజడి చార్ట్లో ఒక ప్యాటర్న్ గమనించారా? దానికి ఫైనాన్స్లో ఒక పేరుంది, అదే వాలటిలిటీ క్లస్టరింగ్. సింపుల్గా చెప్పాలంటే, మార్కెట్లో టెన్షన్ మొదలైతే అది కొన్ని రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. అదే మార్కెట్ కూల్గా ఉందనుకోండి, అది కూడా కొన్ని రోజుల పాటు అలాగే ఉంటుంది. అంటే మంచి అయినా చెడు అయినా గుంపులుగా వస్తాయన్నమాట. ఈ వోలటిలిటీ అనేది ఏదో థియరీ కాదు, ఇది నిజం. గుర్తుందా 2008లో వచ్చిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, 2016లో డీమానిటైజేషన్, ఆ తర్వాత 2020లో వచ్చిన కోవిడ్ మహమ్మారి. ఈ సంఘటనలన్నీ మార్కెట్ని ఎలా కుదిపేశాయో చూడండి. ఇలాంటి పెద్ద షాక్స్ తగిలినప్పుడు వాటి ప్రభావం చాలా కాలంపాటు ఉంటుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, మార్కెట్ ఒక్కోసారి ప్రశాంతంగా, ఇంకోసారి తుఫాన్లా ఉంటుందని మనకర్థమైంది. కాని ఆ తుఫాను ఎప్పుడొస్తుంది, ఎంత బలంగా వస్తుంది అని మనం ముందుగా అంచనా వేయగలమా? వెల్, సైంటిస్టులు దీనికోసం కొన్ని పవర్ఫుల్ మ్యాథమెటికల్ మోడల్స్ని వాడతారు. అవేంటో చూద్దాం. ఇక్కడ మనకు 2 ముఖ్యమైన మోడల్సున్నాయి, ఆర్చ్, గార్చ్. వీటి మధ్య తేడా సింపుల్గా చెప్పాలంటే, ఆర్చ్ మోడల్కి షార్ట్ టర్మ్ మెమరీ అన్మాట. అది నిన్న ఏం జరిగిందో మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. కానీ గార్చ్ మోడల్ అలా కాదు, దానికి లాంగ్ టర్మ్ మెమరీ. నిన్న ఏం జరిగిందో గుర్తుపెట్టుకుంటుంది, అంతకు ముందు రోజు మార్కెట్ ఎంత కల్లోలంగా ఉందో కూడా గుర్తుపెట్టుకుంటుంది. సో గార్చ్కి మెమరీ పవర్ ఎక్కువ. మరి రీసెర్చర్లు ఈ మోడల్స్ని టెస్ట్ చేసినప్పుడు ఏం తేలింది? రిజల్ట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఏఐసి, బిఐసి అనేవి స్కోర్స్ లాంటివి. ఈ స్కోర్ ఎంత తక్కువుంటే మోడల్ అంత బెటర్ అన్నమాట. చూడండి, గార్చ్ మోడల్కి స్కోర్ అన్నిటికన్నా తక్కువ ఉంది. అంటే దానికున్న ఆ మెమరీ పవర్ వల్లే నిఫ్టీ 50 వాలటిలిటీని అంచనా వేయడంలో గార్చ్ మోడలే కింగ్ అని ప్రూవ్ అయింది. సో ఈ విన్నింగ్ మోడల్ మనకు చెప్పే అతి పెద్ద పాఠమేంటంటే, వొలటాలిటీకి పట్టుదల ఎక్కువ. అంటే మార్కెట్లో ఒకసారి అలజడి మొదలైందంటే అది రాత్రికి రాత్రి సర్దుకోదు, దాని ఎఫెక్ట్ కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే మార్కెట్ రిస్క్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, మార్కెట్ కల్లోలం కొంతకాలం ఉంటుందని సైన్స్ చెప్తోంది, బానే ఉంది. కానీ ఈ నాలెడ్జ్తో మనకేంటి లాభం? ఈ సైన్స్ని ఉపయోగించి ఒక స్ట్రాటజీని, ఒక కంపాస్ లాంటి దాన్ని తయారు చేసుకోవచ్చా?
అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీనికొక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్. దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. విన్నింగ్ హార్స్ మీద బెట్ కట్టడం లాంటిది. అంటే ఏ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాయో అవి మరికొంతకాలం పాటు అలాగే పర్ఫామ్ చేస్తూనే ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్న వోలటిలిటీ పట్టుదల కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్తిస్తుందన్నమాట. మరి ఈ మొమెంటమ్ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది? ఇది 3 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, ఏ స్టాక్స్ నిలకడగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయో చూస్తారు. నెక్స్ట్, గత కొన్ని నెలల్లో వాటి రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూసి ఒక స్కోర్ ఇస్తారు. ఫైనల్గా ఈ 2 స్కోర్లని కలిపి నిఫ్టీ 50లోంచి టాప్ 18 స్టాక్స్ని పిక్ చేసుకుంటారు. అంతా రూల్స్ ప్రకారమే, ఎమోషన్స్కి తావులేదు. ఇప్పటిదాకా మనం 2 వేర్వేరు ప్రపంచాల గురించి మాట్లాడాం కదా. ఒకటి థియరీ, రీసెర్చ్, ఇంకొకటి ప్రాక్టికల్ స్ట్రాటజీ. వినడానికి ఇవి వేర్వేరుగా అనిపించినా నిజానికి ఈ రెండిటికి మధ్య ఒక బలమైన లింక్ ఉంది. ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ద ఫైనల్ పాయింట్ ఈజ్ దిస్. రీసెర్చ్ ఏం చేస్తుందంటే మార్కెట్ యొక్క గందరగోళంలో కూడా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయని మనకు చూపిస్తుంది. వాలటాలిటీ క్లస్టరింగ్ లాంటివి. ఇక స్ట్రాటజీస్ ఏం చేస్తాయంటే ఆ ప్యాటర్న్స్ని ఒక కంపాస్లా వాడుకుని పక్కా రూల్స్తో ఆ గందరగోళంలో మనకు దారి చూపిస్తాయి. ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూశారా? మొత్తం ఈ విశ్లేషణ తర్వాత ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. మార్కెట్లో ప్యాటర్న్స్ ఉన్నాయి, వాటిని నావిగేట్ చేయడానికి రూల్స్ బేస్డ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, అంతా బానే ఉంది. మరి అలాంటప్పుడు ఇన్వెస్టింగ్ అనేది ఒక సైన్సా లేక ఒక ఆటా? అంటే లెక్కలు, డేటా అన్నీ సరిపోతాయా లేక కాస్త గట్ ఫీలింగ్, ఇంట్యూషన్ కూడా అవసరమా? దీని గురించి ఆలోచించండి.